గత కొంతకాలం నుంచి రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. మొదట్లో హీరోలు పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్లు ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నిర్మాతలు కూడా కొత్త సినిమాలు లేని టైంలో ఓల్డ్ మూవీస్ తలరిస్తూ పాత సినిమాతో కొత్త కలెక్షన్లు వసూలు చేస్తున్నారు. మరి రీ రిలీజ్లలో రారాజు ఎవరు? రీ రిలీజ్లో ఎవరెంత వసూలు చేశారో, ఎవరు ఎన్ని రికార్డులు క్రియేట్ చేశారు, ఏ హీరో అత్యధికంగా వసూలు చేశాడు, ఈ స్టోరీలో చూద్దాం. టాలీవుడ్ రీ రిలీజ్ల ట్రెండ్కి ప్రధాన కారణం తెలుగు హీరోలు 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఒక సినిమాతో రావటమే. ఇది వరకు హీరోల బర్త్డేకి, సంక్రాంతికి, దసరాకి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఒక్కో సినిమా కోసం ఏళ్లు తరబడి వర్క్ చేస్తూ ఆ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు వేరే ప్రాజెక్టు వైపే చూడటం లేదు. అందుకే ఫ్యాన్స్ నిరాశతో ఆయా హీరోల బర్త్డేకి ఆ హీరోల హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయటం స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ ఇంకొంచెం విస్తరించింది. ఆ హీరోల బర్త్డేలతో పాటు స్పెషల్ అకేషన్స్లో ఏ సినిమాలు లేనప్పుడు కూడా ఓల్డ్ మూవీస్ని రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే రాను రాను పాత హిట్ సినిమాలే కాకుండా డిజాస్టర్లు కూడా థియేటర్స్లో రీ రిలీజ్ అయ్యి కొత్త ట్రెండ్ని క్రియేట్ చేస్తున్నాయి. తన అభిమాన హీరో సినిమాని ఎన్నిసార్లు టీవీల్లో చూసినా మళ్ళీ థియేటర్స్లో చూసేందుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ తరలిస్తున్నారు. ఇప్పుడు ఫామ్లో ఉన్న వారితో పాటు ఫామ్లో లేని హీరోల సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ లిస్ట్లో హీరోయిన్స్ లేకపోవటం బాధాకరమే. సూపర్ స్టార్ మహేష్ బాబు ఏడాదికి ఒక్క సినిమాతో రావటమే కష్టం. మహేష్ ఎప్పుడు 2-3 ఏళ్ళు గ్యాప్ తీసుకుని వస్తాడు. అందుకే కెరియర్ స్టార్ట్ అయ్యి ఇన్నేళ్లైనా 28 సినిమాలే చేయగలిగాడు. ప్రజెంట్ SSMB 29 సెట్పై ఉంది. మహేష్ గుంటూరు కారం సినిమాతో 2024 సంక్రాంతికి థియేటర్స్లోకి వచ్చాడు. మళ్ళీ మహేష్ని థియేటర్స్లో చూడాలంటే 2027 వరకు ఆగాల్సిందే. అందుకే ఫ్యాన్స్ మహేష్ రీ రిలీజ్లతో సరిపెట్టుకుంటున్నారు. మహేష్ అతడు మూవీ ఎక్కువసార్లు రీ రిలీజ్ అయింది. త్రివిక్రమ్ మహేష్ కాంబోలో త్రిష హీరోయిన్గా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ థియేటర్స్లో ఫ్లాప్. కానీ టీవీల్లో ఎప్పుడు నెంబర్ 1 రేటింగ్తో ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు రీ రిలీజ్ చేసిన అతడు తాజాగా మహేష్ బర్త్డే రోజు మళ్ళీ రిలీజ్ చేశారు. టీవీలో 1500 సార్లు టెలికాస్ట్ అయ్యి ప్రపంచ రికార్డు నెలకొల్పింది అతడు. మహేష్ కలేజా కూడా రీ రిలీజ్లో రికార్డు సృష్టించింది. నైజాంలో రీ రిలీజ్ అయిన సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్లతో టాప్ 1లో ఉంది కలేజా. ఫస్ట్ డే 3.32 కోట్లు వచ్చాయి. సెకండ్ ప్లేస్లో 2.93 కోట్ల కలెక్షన్తో మురారి, 2.52 కోట్ల కలెక్షన్లతో 3వ స్థానంలో గబ్బర్ సింగ్, 2.46 కోట్ల 4వ స్థానంలో బిజినెస్ మెన్, 1.65 కోట్లతో 5వ స్థానంలో ఖుషి, 1.65 కోట్లతో 6వ స్థానంలో ఆర్య 2, 1.62 కోట్లతో 7వ స్థానంలో అతడు, 1.26 కోట్లతో 8వ స్థానంలో జల్సా, 1.26 కోట్లతో 9వ స్థానంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 1.20 కోట్లతో 10వ స్థానంలో సలార్ నైజాం టాప్ 10లో నిలిచాయి. అయితే రీ రిలీజుల్లో ఎక్కువగా మహేష్, పవన్ కళ్యాణ్ సినిమాలు ఉన్నాయి. రీ రిలీజ్ రారాజు మాత్రం మహేష్ అని చెప్పాలి. మహేష్ని ఏకంగా 5 సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. మురారి, ఖలేజా, అతడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్వి 3 సినిమాలు రీ రిలీజ్లు అయ్యాయి. గబ్బర్ సింగ్, జల్సా, ఖుషి సినిమాలు రిలీజ్ అయ్యాయి. బన్నీ, ఆర్య ఒక్కటే రీ రిలీజ్ అయ్యింది. మిగతా హీరోల సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యాయి. చిరంజీవి, రవితేజలతో పాటు ఉదయ్ కిరణ్, నువ్వు నేను, సిద్ధార్థ్ ఓయ్, చైతు శ్యామ్ నటించిన ఏమ్మాయి చేసావే కూడా రిలీజ్ అయ్యాయి. కానీ రీ రిలీజ్ల రారాజు మాత్రం మహేష్, పవన్ అనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.